దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్‌లపై ఉన్న కొరత, అలాగే దాని మీద ఉన్న సందిగ్ధత గురించి ప్రజల్లో అనేక రకాల అనుమానాలు ఏవైతే ఉన్నాయో, వీటికి కేంద్ర రాష్ట్రం ఒక క్లారిటీనైతే ఇచ్చేసింది. ప్రస్తుతము ఎల్‌పీజీ గ్యాస్ గాని, పెట్రోల్‌కి సంబంధించి గాని ఎలాంటి కొరత లేదు. ఇన్ టైమ్‌లోనే అందరికీ అందుతూ ఉన్నాయి. అలాగే పెట్రోల్ బంకుల్లో గూడా పెట్రోల్ టైంకే దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ పెట్రోల్ రేట్ కూడా ఎక్కడ పెరగలేదు. ఎప్పుడు రెగ్యులర్‌గా ఉండే రేటే మెయింటైన్ అవుతుంది. అలాగే ఇంక సిలిండర్‌ల విషయానికొస్తే దాదాపుగా అంటే మనకి మామూలుగానే ఒక టైం అంటూ ఉంటుంది. ఇయర్‌కి ఇన్ని సిలిండర్స్ అని జెప్పేసి. సో, ఆ ప్రకారమే ఇప్పుడు సిలిండర్స్‌ని గూడా ఇస్తూ ఉన్నారు. 25 రోజులు లేదా 45 రోజుల గడువు. అంటే ఒక సిలిండర్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైమ్ అయితే పడుతుందో అన్ని డేస్‌ని కొంచెం కుదించుకొని కొత్త సిలిండర్‌లు మళ్ళా ఇవ్వడం జరుగుతుంది. సో, ముందు గతంలో ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక సిలిండర్ తీసుకుంటే ఇంకొక వారం 10 రోజుల్లోనో ఇంకొక సిలిండర్ బుక్ జేసుకునే ఆప్షన్ ఉండేది. బుక్ జేసుకుంటే మన సిలిండర్ ఉండగానే మళ్ళా ఇంకొక కొత్త సిలిండర్ వచ్చి పడేది. బట్ ఇప్పుడేంటంటే ఈ ఎక్స్‌ట్రా స్టాక్‌ని మనం ఏదైతే దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామో, దీనివలన ఇతరులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది గాబట్టి, సో, ఇప్పుడు ఉన్న స్టాక్స్‌ని అంటే మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్స్‌ని ఈక్వల్‌గా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసమే ఇప్పుడు ఈ 45 రోజులు లేదా 35 రోజులు ఆ పొడుగు అనేది పెట్టారు. సో, అందరికీ కూడా సరైన సమయానికి సిలిండర్స్ అందుతూ ఉన్నాయి. ఎక్కడా గూడా అందడం లేదు అనే క్వెషన్ అయితే లేదు. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని ఇప్పుడున్న పరిస్థితుల్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతి వ్యాపారంలో గూడా ఉన్నదే దళారులు. అంటే మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో డీలర్స్ కానియండి, లేదు సిలిండర్స్ సప్లై చేసేవాళ్ళు అంటే సిలిండర్ ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు కానియండి. ఇలా మధ్యలో కొంతమంది ఏంటంటే, ఈ శవాల మీద పేలాలు ఏరుకునే రకాలని అంటూ ఉంటారు గదా! వాళ్ళకేంటంటే మనిషి పోయాడా అనేది లేదు. దాని మీద పేలాలు తెచ్చుకొని తిందామా అని చూస్తూ ఉంటారు. సో, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారు చాలా మంది ఉంటూ ఉంటారు. మనకి యుద్ధము నెక్స్ట్ ఏం జరుగుతుంది? పరిస్థితులు ఎలా ఉంటాయి? తినడానికి తిండి గూడా ఉంటుందా? ఉండదా? అనే పరిస్థితుల్లోనే ఎకనామికల్‌గా ఎలా దెబ్బతింటామని అందరూ కంగారు పడుతూ ఉంటే, వీళ్ళు మాత్రము ఈ టైంని ఏ రకంగా మనం క్యాష్ చేసుకోవాలి అని వ్యవహరిస్తూ సిలిండర్‌లకు సంబంధించి గూడా కొంత ఈ ఉపయోగించుకోవాలి. అంటే బ్లాక్‌లో సిలిండర్‌లని అమ్మడము, సిలిండర్‌లు అసలు స్టాకే లేదు అని జెప్పేసి చెప్పడము, ఇవన్నీ గూడా ఇంకా గూడా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో కొనసాగుతూ ఉన్నాయి. అయితే వీటన్నింటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వము పూర్తిగా గూడా నిర్ణయం తీసుకుంది. ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గరను, ప్రతి గ్యాస్ కంపెనీలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర స్వయంగా వెళ్లి చెకింగ్స్ చేస్తూ ఉన్నారు. ఎంత స్టాక్ ఉంది? ఎన్ని సిలిండర్స్ బయటికి వెళ్తూ ఉన్నాయి? ఎన్ని లోపలికొస్తూ ఉన్నాయి? ఎన్ని సైడ్ అయ్యాయి అసలు? ఎక్కడెక్కడికి అంటే డొమెస్టిక్ ఎలా ఉంది? కమర్షియల్ ఎట్లా ఉన్నాయి? సో, ఇవన్నీ గూడా ఒక లెక్కలనేవి తీసుకుంటూ ఉన్నారు. సో, ప్రస్తుతము ఇప్పుడైతే మాత్రము ఒక లైన్‌లో బండి అన్నీ ఒక స్ట్రీమ్ లైన్‌లోకొచ్చినాయి. ఎక్కడా గూడా మధ్యలో ఉండి ఎక్స్‌ట్రా డబ్బులు తీసుకోవడము, ఆ సిలిండర్‌ని రూ. 1000 సిలిండర్‌ని 4000కి, 5000కి గూడా అమ్మారు. అసలు మొన్న వింటే చాలా ఆశ్చర్యం వేసింది. ఒక సిలిండర్‌ని 15,000కి గూడా కొన్నారంట. అసలు ఎంత ఆశ్చర్యం షాక్ అవ్వాల్సొచ్చింది ఆ న్యూస్ వినంగానే. సో, అలా చేస్తూ ఉన్నారు డీలర్స్. దయచేసి ఇలాంటి కక్కుర్తి పనులు చేయకండి. ఇప్పటికే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికోసమే కేంద్రం టోల్ ఫ్రీ నంబర్స్‌ని గూడా ఇచ్చింది. మీకేదైనా ఇబ్బందుంటే టోల్ ఫ్రీ నంబర్స్‌కి కాల్ చేయండి. వెంటనే మీకు సిలిండర్ ఒస్తుంది అని. ఎప్పుడు మనం సిలిండర్ ఎప్పుడైతే బుక్ జేసుకున్నామో దానికి సంబంధించి ఒక 25 రోజులు, 30 రోజులు అంటే ఆ గడువు ఏదైతే ఉందో గడువు పూర్తవ్వంగానే మన సిలిండర్ మనకొచ్చేస్తుంది. అది ఎక్కడా గూడా స్టాప్ చేయలేదు. ఒకవేళ మీకలా స్టాప్ చేశారు, ఎక్కడైనా దాన్ని బ్లాక్ చేశారు, వాళ్ళు పైసలు డిమాండ్ జేస్తున్నారని అనిపిస్తే మాత్రం మీరు వెళ్లి డైరెక్ట్‌గా ఆ డీలర్‌కి కాంటాక్ట్ నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి. టోల్ ఫ్రీ నంబర్స్ కూడా మీ బుక్ మీద ఉన్న టోల్ ఫ్రీ నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికి గూడా మీరు కంప్లెయింట్ చేయొచ్చు. అండ్ మనము గతంలో గూడా నంబర్ స్క్రోల్ చేసాము. సో, ఆ నంబర్స్‌కైనా మీరు కాల్ చేయొచ్చు. సో, అది ప్రస్తుతమైతే ఎలాంటి కొరత లేదు. అన్ని టైంకే వస్తూ ఉన్నాయి. అన్నీ ఒక స్ట్రీమ్ లైన్‌లోకొచ్చాయి. సో, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈ క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ కరెక్ట్ టైంకి అందలేదు అని అనుకుంటే మాత్రము బుక్ చేసుకున్న టైంకి రాకపోతే మీరు డైరెక్ట్‌గా ఎళ్లి కంప్లెయింట్ చేయండి. మీకు ఇన్ టైమ్‌లో గ్యాస్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే స్టాక్స్ ఉన్నాయి మనకి. బట్ భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది మాత్రం కాస్త క్వెషన్ మార్క్‌గానే ఉంది. ఎందుకంటే యుద్ధం ముదురుతోంది తప్ప తగ్గలేదు గాబట్టి, ఇంకేమైనా పర్యవసానాలు మనం ఎదురు చూడాల్సొస్తుంది కాబట్టి, కొంచెం మనం జాగ్రత్త పడి కొంచెం కొంచెంగా ఆ గ్యాస్ అనేది వినియోగించుకుంటే మంచిది అనేదైతే నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.